అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడే. సార్, అప్పుల భారంపై కేంద్రం చంద్రబాబు అలర్ట్, భోగాపురం క్రెడిట్ వారు. నిన్న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎంత ఉన్నాయన్న విషయం మీద, ఎందుకంటే మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల అప్పు అని, ఆ తర్వాత వీళ్ళు వచ్చాక అప్పులు చాలా ఎక్కువ అని, మొత్తం మీద ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారేమో కానీ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అన్న ఇది మటుకు మారలేదు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా ఉంది అని. ఇప్పుడు నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వివేక్ కంక అనే ఆయన అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 6,45,000 కోట్లు ఉందని కేంద్ర మంత్రి మనోజ్ చెప్పాడు. 6 లక్షలు అంటే దాదాపు 6.5 లక్షలు లెక్కలు కూడా చెప్పాడు. 2024లో 4,92,000 కోట్లు ఉంటే 2025కు అంటే వైసీపీ పోయి తెలుగుదేశం వచ్చిన మొదటి సంవత్సరం, తర్వాత రెండవ సంవత్సరం 2025కు 5,65,000 కోట్లు, ఆ తర్వాత 6,45,000 కోట్లకు చేరింది. 14.81% అప్పు పెరిగింది అని. ఇది పెద్ద అంశమే, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, విభజిత రాష్ట్రము, దాని సమస్యలన్నీ అలా ఉన్నప్పుడు ఒకటి రాష్ట్రాలకే అసలు స్తోమత సరిగ్గా లేదు. రెండవది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ప్రపంచమే ఎల్నినో ఊహించని స్థాయిలో వస్తుందంటున్నారు. ఇప్పటికే రైతులు పంటల గిట్టుబాటు ధర లేవు, పొగాకని ఇంకోటి అందరూ నానా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి సమీక్ష జరిపి ఎల్నినో ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండబోతుంది, కరువు తాకిడి చాలా ఎక్కువగా ఉండొచ్చు, కరువు మాట వెనక చాలా కాలం అయిన పరిస్థితి. కాబట్టి ఇలాంటప్పుడు అప్పుల భారం ఇంత పెరుగుతూ పోతే ఏమవుతుంది అనేది ఒకటి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సమీక్ష కూడా జరిపారు. ఆర్థిక సమీక్ష కూడా జరిపినప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికం లెక్కలేస్తే ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు, చాలా నిరుత్సాహకరంగా ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు, రాకపోయినా కానీ ఏమి అనగలిగిన పరిస్థితి లేదు. అక్కడ ఉన్నది ఈ ఎన్డీఏ కాబట్టి వీళ్ళే ప్రధానమైన మద్దతుదారులు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో 2,34 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే తీరా వసూలు అయింది 40 కోట్లు కూడా లేదు, 40,000 కోట్లు కూడా లేదు మొదటి టర్మ్లో. అంటే దాదాపు ఒక 30,000 కోట్ల లోటు ఉంది ఒక త్రైమాసికానికి. దీని నుంచి ఎలా బయటపడాలి? అలాగే పన్నుల ద్వారా ఆదాయం కూడా 62,000 కోట్లు వస్తుంది అనుకుంటే 13,000 కోట్లే వచ్చింది. అంటే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కానీ ఇతర ఆదాయాలు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ చాలా తక్కువగా ఉండటం ఒకటైతే, ఎల్నినో వల్ల కరువు ఇది కూడా తగ్గే ఒక చాలా ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ సమయంలో అప్పులు కూడా ఇప్పుడు 6,45,000 కోట్లు ఇవి కాక కార్పొరేషన్లు అవన్నీ చూపించలేదు అని నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గడ్డు కాలం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు ఒక గడ్డు కాలం. ఇంకెవరో చెప్తే వేరే విషయం, కానీ స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షలో కూడా మీరు ఏమైనా మార్గాలు వెతకండి ఎలా గట్టెక్కాలో ఈ గడ్డు కాలం అని అధికారులకు చెప్పారని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఆయన నిన్న వరుస సమీక్షలు కదా, చంద్రబాబు ఈజ్ నోన్ ఫర్ సమీక్షలు కదా, నిన్న అమరావతి మీద కూడా సమీక్ష చేశారు. పనులు వేగంగా జరగట్లేదు, వేగం ఇంకా పెరగాలి. గతం కంటే కొంచెం పెరిగింది కానీ ఇంకా పెరగలేదు. 55,000-56,000 కోట్ల రూపాయలు విలువైన పనులు చేపడితే అవి వేగంగా జరగట్లేదని, దాని మీద కూడా అసంతృప్తి బహిరంగంగా వెల్లడించకపోయినా వేగం కావాలి అనే ఆదేశాలు మటుకు గట్టిగా ఇచ్చారు. ఇంకోవైపున అమరావతిలో కూడా భూములు తీసుకోకపోవడం దాని మీద ఆ చర్చలు, ఆ వివాదం అదలాగే నడుస్తుంది. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ దృష్టి మొత్తం భోగాపురం 1వ తారీఖున ప్రధానమంత్రి మోదీని పిలిచారు. 1వ తారీఖు అది ప్రారంభోత్సవం. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా భారీ సమీకరణతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొంచెం ప్రతికూల పవనాలు, అసంతృప్తిలో ఏమున్నా వాటిని చల్లార్చడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి